ఈ యోగ నిద్రలోని కాళ్ళను ఫ్రీగా ఉంచుకోండి, చేతులను ఫ్రీగా ఉంచుకోండి. ఎక్కడ టైట్నెస్ అవసరం లేదు. టోటల్ రిలాక్స్. రెండు కాళ్ళ మధ్యన 2 అడుగుల దూరం. అరచేతుల ఆకాశాన్ని చూస్తూ ఉండాలి ఫర్ ఎనర్జీ రిసీవర్. శరీరంలో ఏ భాగం కూడా నేల మీద ఉండకూడదు. కంప్లీట్ ఆన్ ది మ్యాట్. జస్ట్ అడ్జస్ట్ యువర్ సెల్ఫ్. చేతులు కూడా పక్కకు వెళ్ళిపోకుండా మ్యాట్ మీద ఉండేలా చూసుకోండి. ఒకసారి చేతులను గట్టిగా బిగించి వదిలిపెట్టేసేయండి. కాలి వేళ్ళు ఒకసారి గట్టిగా టైట్ చేసి వదిలిపెట్టండి. వినాయక్ కొంచెం పైకి జరగనా? గుడ్. తలను కొద్దిగా కుడివైపు తిప్పండి. జస్ట్ లిటిల్ బిట్ 20 to 30 degrees రైట్ సైడ్. శరీరం మొత్తాన్ని వదులుగా ఉంచుకోండి, ఎక్కడ టైట్నెస్ లేకుండా. నేను మీ శరీరంలో ఏ అవయవాన్ని అయితే చెప్తున్నానో నేను చెప్తున్న విధంగానే అవయవాన్ని గమనించి అలాగే చేయండి. కాలి వేళ్ళు ఆరోగ్యవంతంగా ఉన్నాయి. మీ మనసుతో మీ కాలి వేళ్ళను చూడండి, ఆరోగ్యవంతంగా ఉన్నాయని అనుభూతి చెందండి. కాలి వేళ్ళు ఆరోగ్యవంతంగా ఉన్నాయి. నా పాదాల కింద భాగం ఆరోగ్యవంతంగా ఉంది, శక్తివంతంగా ఉన్నాయి. నా పాదాల పై భాగం ఆరోగ్యవంతంగా ఉంది. నా చీలమండలు యాంకిల్ జాయింట్స్ ఆరోగ్యవంతంగా ఉన్నాయి. మోకాళ్ళ నుంచి క్రిందనున్న మజిల్స్ అన్నీ ఆరోగ్యవంతంగా ఉన్నాయి. బోన్స్ అన్నీ హాయిగా ఉన్నాయి. మోకాళ్ళ నుంచి తొడ భాగం వరకు ఉన్న అవయవాలన్నీ కూడా ఆరోగ్యవంతంగా ఉన్నాయి. నడుము నుంచి క్రింద ఉన్న అవయవాలన్నీ కూడా ఆరోగ్యవంతంగా, దృఢంగా, చక్కగా ఉన్నాయి. నా పుత్తి కడుపులో ఉన్న జననావయవాలు మొత్తం కూడా ఆరోగ్యవంతంగా ఉన్నాయి, శక్తివంతంగా, దృఢంగా ఉన్నాయి. నా పొట్టలో ఉన్న కండరాలన్నీ ఆరోగ్యవంతంగా ఉన్నాయి. పొట్టలో ఉన్న కండరాలన్నీ ఆరోగ్యవంతంగా ఉన్నాయి. శరీరంలో పొట్టలో ఉన్న ప్రతి అవయవం కూడా ద కొలాన్, లార్జ్ ఇంటెస్టైన్, స్మాల్ ఇంటెస్టైన్, లివర్, కిడ్నీస్ అన్నీ ఆరోగ్యవంతంగా ఉన్నాయి. నా డయాఫ్రమ్ కిందనున్న అవయవాలన్నీ ఆరోగ్యవంతంగా ఉన్నాయి. నా గోయింగ్ టు ది అబౌవ్ ద డయాఫ్రమ్. నా గాల్ బ్లేడర్, ప్యాంక్రియాస్, లంగ్స్, హార్ట్ ఆరోగ్యవంతంగా ఉన్నాయి. నా జీర్ణ వ్యవస్థ మొత్తం ఆరోగ్యవంతంగా ఉంది. ఈసోఫాగస్ జీర్ణనాళం ఆరోగ్యవంతంగా ఉంది. నా ఛాతిలో ఉన్న అవయవాలన్నీ ఆరోగ్యవంతంగా, శక్తివంతంగా ఉన్నాయి. నా భుజాలు దృఢంగా, ఆరోగ్యవంతంగా, శక్తివంతంగా ఉన్నాయి. నా మోచేతులు ఆరోగ్యవంతంగా, శక్తివంతంగా, నా మణికట్టు రిస్ట్ పార్ట్ మొత్తం ఆరోగ్యవంతంగా, చేతి వేళ్ళు మొత్తం ఆరోగ్యవంతంగా ఉన్నాయి. నేను ఎక్కడ చెప్తుంటే మీ మనస్సు అక్కడే ఉంచండి. నా చేతి వేళ్ళు, గోర్లు, అరచేతులు మొత్తం ఆరోగ్యవంతంగా ఉన్నాయి. చేతి వేళ్ల దగ్గర నుంచి భుజాల వరకు ఉన్న అవయవాలు మొత్తం ఆరోగ్యవంతంగా ఉన్నాయి. నా మెడ నుంచి క్రింద ఉన్న అంత శరీరం మొత్తం కూడా చాలా హాయిగా, ప్రశాంతంగా, తృప్తిగా, రిలాక్స్గా, తేలికగా, హాయిగా ఉంది. నా మెడ భాగం ఆరోగ్యవంతంగా ఉంది. దాంట్లో థైరాయిడ్ గ్లాండ్ శక్తివంతంగా ఉంది. నా ముఖంలో ఉన్న అవయవాలన్నీ ఆరోగ్యవంతంగా ఉన్నాయి. నా కళ్ళు తేజోవంతంగా, ఆరోగ్యవంతంగా, ప్రశాంతంగా, రిలాక్స్గా ఉన్నాయి. నా నోటిలో ఉన్న అవయవాలన్నీ ఆరోగ్యవంతంగా ఉన్నాయి. నా చెవులు ఆరోగ్యవంతంగా ఉన్నాయి.
నా నుదురు ఆరోగ్యవంతంగా ఉంది, నా గడ్డం ఆరోగ్యవంతంగా ఉంది, దవడలు జాస్ అన్నీ ఆరోగ్యవంతంగా ఉన్నాయి, నా హెయిర్ చాలా హెల్దీగా ఆరోగ్యవంతంగా ఉంది, నా బ్రెయిన్ చాలా రిలాక్స్గా ఉంది, బ్రెయిన్లో ఉన్న అన్ని అవయవాలు చాలా శక్తివంతంగా దృఢంగా ప్రశాంతంగా ఉన్నాయి, రిలాక్స్ మోడ్లో ఉన్నాయి. నా బ్రెయిన్ యొక్క వైబ్రేషన్స్ అనేవి బీటా లెవెల్ నుంచి గామా లెవెల్ నుంచి ఆల్ఫా లెవెల్లోకి వస్తున్నాయి. ఆల్ఫా వైబ్రేషన్స్ అనేవి ఎప్పుడు ప్రశాంతంగా ఉంచుతుంది బ్రెయిన్ని. నా వెన్నుపూస మొత్తం ఆరోగ్యవంతంగా ఉంది. సర్వైకల్, లంబార్, థొరాసిక్, సాక్రమ్ అన్నీ ఆరోగ్యవంతంగా ఉన్నాయి. 7 vertebrae in the cervical, 12 in the thoracic, 5 in the lumbar and sacrum, tailbone అన్నీ ఆరోగ్యవంతంగా ఉన్నాయి. నఖశిఖ పర్యంతం, జుత్తు నుంచి కాలి వేళ్ల వరకు శరీరం మొత్తం కూడా చాలా హాయిగా రిలాక్స్గా ఆరోగ్యవంతంగా ప్రశాంతంగా ఉంది. నా శరీరంలోని ప్రతి కణము కూడా చాలా 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 హాయిగా తృప్తిగా ప్రశాంతంగా ఉంది. ఎంత తేలికగా నా శరీరం ఉండడం మొదటిసారిగా గమనిస్తున్నాను. నా శరీరం చాలా తేలికగా తయారవుతుంది. చాలా తేలికగా నా కాళ్ళు, చేతులు, శరీరము, నడుము, భుజాలు, వెన్నెముక, తలభాగం మొత్తం చాలా చాలా తేలికగా తయారవుతున్నాయి. ఎంత తేలికగా, దూది కన్నా తేలికగా నా శరీరం మొత్తం కూడాను, నా శరీరం మొత్తం కూడా ఇంత చక్కని తేలికగా పైకి నెమ్మదిగా లిఫ్ట్ అవుతుంది. నా మ్యాట్ మంచి నెమ్మదిగా పైకి లేస్తున్నాను. నా శరీరం చాలా తేలికగా పైకి లిఫ్ట్ అవుతుంది. నెమ్మదిగా 1/2 feet, 1 feet, 2 feet, 3 feet. నా శరీరం అలాగ నెమ్మదిగా చాలా తేలికగా మారిపోయిన శరీరం అలా నెమ్మదిగా పైకి లేస్తుంది. 4 feet, 5 feet, 6 feet, 10 feet. ఇంత హాయిగా తేలికగా నా శరీరం పైకి తేలడం అనేది చాలా సంతోషంగా ప్రశాంతంగా ఉంది. ఏదో తెలియని ఆనందాన్ని ఎక్స్పీరియన్స్ అవుతున్నాను. 20 feet హైట్, నేల నుంచి చాలా పైకి వచ్చేసాను నేను. 30 feet హైట్, నా క్రిందన ఉన్న ఇళ్ళన్నీ చిన్నవైపోతున్నాయి. రోడ్లన్నీ చాలా చిన్నవిగా అనిపిస్తున్నాయి. పెద్ద పెద్ద బిల్డింగ్స్ అన్నీ చాలా చిన్నవైపోతున్నాయి. 40 feet, 50 feet ఇంకా చిన్నవిగా తయారైపోతున్నాయి ఇళ్ళన్నీ కూడాను. మొత్తం నగరం మొత్తాన్ని గమనించగలుగుతున్నాను. చాలా చిన్నదిగా కనబడుతుంది. మొత్తాన్ని చూడగలుగుతున్నాను. 80 feet, నా శరీరం తేలికగా చాలా చాలా పైకి, అత్యంత తేలికగా. 100 feet, మేఘాలు నన్ను చక్కగా తాకుతూ ప్రశాంతంగా వెళుతున్నాయి. అక్కడి నుంచి నా శరీరం అనేది చాలా చక్కగా హారిజాంటల్గా ట్రావెల్ చేస్తూ అలాగ వెళుతుంది. వెళుతూ అలాగ నెమ్మదిగా నా శరీరం వెళుతూ ఒక అద్భుతమైన నదీ పరివాహ ప్రాంతం గమనించాను. చక్కగా నది ప్రవాహం మొత్తం చాలా ప్రశాంతంగా నిండుగా ఉంది. నీళ్ళన్నీ ఎక్కువగా ఉన్నాయి. చాలా విశాలమంగా ఉంటుంది నది. ఆ ప్రవాహం చాలా హాయిగా ప్రశాంతంగా ఉంది. అంత నీళ్లు చూసేసరికి అలా చాలా ఆనందం అనిపించింది. ఆ నదీ ప్రవాహంలో, నదీ పరివాహ ప్రాంతంలో
మంచి పెద్ద పెద్ద విశాలమైన వృక్షాలు ఉన్నాయి. ఇంత పెద్ద చెట్లు జీవితంలో చాలా కాలం తర్వాత చూస్తున్నాను. గాలి చాలా స్వచ్ఛంగా ఉంది. ఎన్నో రకాల పక్షులు గమనిస్తున్నాను. ఆ నది మధ్యలో ఒక పెద్ద రాయ ఉంది. నెమ్మదిగా అక్కడికి వెళుతున్నాను. నెమ్మదిగా 100 ఫీట్ నుంచి 50 ఫీట్, 30 ఫీట్స్, 20 ఫీట్ నెమ్మదిగా ఆ రాయి మీద ప్రశాంతంగా పడుకొని ఉన్నాను. చాలా మెత్తని గడ్డిలాగా ఉంది అక్కడ. చాలా మెత్తగా ఉంది, హాయిగా ఉంది. ఆ నదీ ప్రవాహం యొక్క శబ్దాన్ని చక్కగా వినగలుగుతున్నాను. ఆ చెట్ల నుంచి వచ్చే స్వచ్ఛమైన గాలిని తీసుకుంటున్నాను. మనసంతా ఒక తెలియని ఒక తృప్తిని, ప్రశాంతతని ఆస్వాదిస్తుంది. చాలా హాయిగా ఉంది. నా శరీరంలో ఇవన్నీ కూడాను మధురమైన క్షణాలు. ఇంత ప్రశాంతంగా, ఇంత సంతోషంగా, ఇంత తృప్తిగా నా మనసు ఎప్పుడూ లేదు. ఒక దివ్యమైన అనుభూతి పొందుతుంది శరీరం మొత్తం కూడాను. ఈ ప్రశాంతత ఎప్పుడూ నా మనసులో ఉండిపోవాలని కోరుకుంటున్నాను. చాలా హాయిగా, ఆనందంగా, సంతోషంగా నా ఈ ఆనందాన్ని అందరితో పంచుకోవడానికి నాకు మళ్ళీ వెనక్కి వెళ్ళాలనిపిస్తుంది. నెమ్మదిగా నా శరీరం నెమ్మదిగా ఆ చెట్లు దగ్గర నుంచి, నది దగ్గర నుంచి నెమ్మదిగా పైకి లేస్తుంది. 10 ఫీట్, 20, 40, 50 ఇక్కడి నుంచి నేను ఆ నదీ ప్రవాహాన్ని గమనించగలుగుతున్నాను. చెట్లన్నీ ఎన్నో పచ్చని చెట్లు చక్కగా కనబడుతున్నాయి. చాలా పచ్చదనాన్ని చూసిన మనస్సంతా చాలా తృప్తిగా, హాయిగా ఉంది. ఎన్నో రకాల పక్షులు ఎగురుతూ కనబడుతున్నాయి. ఇంకా పైకి వెళుతున్నాను. 60 ఫీట్, 80 ఫీట్, 100 ఫీట్. మేఘాలన్నీ చాలా చక్కగా తగులుతూ అలా వెళుతున్నాయి. వాతావరణం మొత్తం చాలా ప్రశాంతంగా, హాయిగా ఉంది. ఆ మేఘాల మధ్యలోంచి నెమ్మదిగా అలాగ ప్రయాణం చేస్తూ మనం ఉండే ప్రాంతంలోకి వచ్చేస్తున్నాం. నెమ్మదిగా నగరం మొత్తం కనబడుతుంది కంటికి. చాలా చిన్న నగరం. ఆ నగరాన్ని అలా చూస్తూ నెమ్మదిగా కిందకు వస్తున్నాను. 90 ఫీట్, 70, 50, 30, 20, 15, 10, 9, 8, 7, 6, 5, 4, 3 నా మ్యాట్ స్పష్టంగా చూస్తున్నాను నేను. 2, 1, 0 నా మ్యాట్ మీద హాయిగా పడుకున్నాను. ఆ అనుభూతి మొత్తం నా శరీరంలో, మనస్సులో నిండిపోయింది.
నా శరీరం చాలా హాయిగా ప్రశాంతంగా ఉంది. తృప్తితో హాయిగా ప్రశాంతంగా నిండుంది మనస్సు. కాలి వేళ్ల నుంచి శరీరం వరకు, తల వరకు కూడా ఇంత తేలికగా ఉన్న శరీరం నెమ్మదిగా నా సహజమైన బరువును పొందుతుంది. ప్రతి కణము చాలా రిలాక్స్గా అనిపిస్తుంది. ప్రతి అవయవము చాలా శక్తివంతంగా రిలాక్స్గా ఉన్నాయి. ఎముకలన్నీ కూడా చాలా ఆరోగ్యవంతంగా శక్తివంతంగా ఉన్నాయి. అంత ప్రశాంతత, అంత ఆనందం, అంత స్వచ్ఛం, అంత తేలిక, అన్ని చోట్ల సంతోషం, ఆనందం, తృప్తి, ప్రశాంతత. నా ఉచ్ఛ్వాస నిశ్వాసాలను గమనిస్తున్నాను. నా కాలి వేళ్ళు ఒకసారి ఫ్రీ మూవ్, కాలి వేళ్ళని, పాదాలని కొద్దిగా ఫ్రీగా మూవ్ చేస్తున్నాను. నా చేతి వేళ్ళని ఒకసారి ఫ్రీగా మూవ్ చేస్తున్నాను. మీ పక్క వాళ్ళకి ఎక్కడా తగలకుండా, ఎవరిని ఎటువంటి టచ్ చేయకుండా జస్ట్ స్లోలీ టర్న్ టు లెఫ్ట్ సైడ్. ఎవరిని తగలకూడదు. జస్ట్ టర్న్ టు లెఫ్ట్ సైడ్. కళ్ళు తెరవాల్సిన అవసరం లేదు. డీప్ బ్రెత్ ఇన్ అండ్ బ్రెత్ అవుట్. సుదీర్ఘమైన ఉచ్ఛ్వాస నిశ్వాసాలు. లోతుగా గాలి తీసుకొని వదిలిపెడుతూ ఉండండి. తీసుకుంటున్న ఉచ్ఛ్వాస ద్వారా, ఇన్హేల్ ద్వారా శక్తిని స్వీకరిస్తున్నాననే భావంతో ఉంచండి. నిశ్వాస ఎగ్జైల్ ద్వారా నాలో ఉన్న మలినాలన్నీ బయటికి పంపిస్తున్నాననే భావన ఉంచుకోండి. కళ్ళు తెరుస్తూ మూస్తూ బ్లింక్ యువర్ ఐస్. లిట్ స్లోగా, నెమ్మదిగా కళ్ళు తెరవడం ముయ్యడం, తెరవడం ముయ్యడం, తెరవడం ముయ్యడం. జస్ట్ బ్లింక్ యువర్ ఐస్. నెమ్మదిగా చేయి సపోర్ట్ తీసుకుంటూ లేచి కూర్చోండి. కళ్ళు నెమ్మదిగా తెరుస్తూ మూస్తూ హాయిగా లేచి కూర్చోండి. మీ పక్క వాళ్ళు అసలు ఏమేమి టచ్ చేయొద్దు. జస్ట్ ఫీల్ దట్ ఎనర్జీ. జై గురుదేవ్.